రెండు రకాల పందాలు జరుగుతాయి. నిన్న ఒకటి 2,25,000 మెజార్టీ మీద 1:1 పొందారు. గతంలో గెలుపు మీద అయితే 1:5 అయినాయి, అంటే 10 లక్షలకి 50 లక్షలు. ఇప్పుడు దానికి కూడా దొరకట్లా గెలుపు మీద. మెజారిటీ పొందారు, మరి 2,25,000 మీద జరుగుతున్నాయట. ఇంకొక గమ్మత్తైన పందెం నిన్న ఈస్ట్ గోదావరిలో జరిగింది, మాదాల మీద. వైసీపీ గెలిచే ఏ స్థానంలోనైనా, కడపైనా కానీ రాజంపేట అయినా కానీ గెలిస్తే అది నాకు ఇక్కడ వచ్చిన మెజారిటీలో 50% లోపే ఉంటుంది తప్ప దాటదు అని కూడా ఒక పందెం జరిగినట్టుగా తెలిసింది. సో కాబట్టి ఈ ప్రజల అంచనాల్ని, నన్ను అభిమానించే ప్రజల అంచనాలను అందుకోవాలంటే నేను చాలా ఎక్కువగా తిరిగి, లక్కీకి టైం కూడా ఉంది, మార్చి 9, 10లోనే నోటిఫికేషన్ కాబట్టి ఆ తర్వాత ఏప్రిల్ 16 ప్రాంతంలోనే ఎలక్షన్ అని అనుకుంటున్నాం. సో కాబట్టి మరింత శ్రద్ధతో, మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరిగి, ఎందుకంటే మరి నా మీద ప్రేమతో, అంటే బెట్టింగ్ అన్నది న్యాయం కాదు అయినప్పటికీ మరి ఒక మన కల్చర్లో భాగం అయిపోయింది కాబట్టి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగానే నేను భక్తి శ్రద్ధలతో ఎన్నికలలో ప్రచారం కూటమికి చేయగల మా కూటమి వేరు, జగన్మోహన్ రెడ్డి గారి కూటాలు వేరు. అది ఓకే. థ్యాంక్ యూ.